ఏపీలో రికార్డు స్థాయిలో పేరెంట్స్ అండ్ టీచర్స్ మెగా సమావేశం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ హై స్కూల్లో జరిగిన పీటీఎం 2.0 మీటింగ్ కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ తో సీఎం చాలాసేపు ముచ్చటించారు. భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారంటూ అందరినీ అడిగి తెలుసుకున్నారు. కాసేపు టీచర్ గా మారి వారికి పాఠాలు కూడా చెప్పారు. ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించిన సీఎం మార్కులపై ఆరా తీశారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, అధికారుల దాతలను ఒకచోటకు చేర్చే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు సీఎం చంద్రబాబు. మనకు ఒక చిన్న కథ. మోనా, రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడుపుతా ఉంటారు. అప్పుడు ఈ బట్టలు, పాత్రలు, ఆహార ధాన్యాలు, దువ్వెనలు, తేనె సీసా, పుస్తకాలు చూడండి. వీటిలో ప్రతి ఒక్క దానికి ఉపయోగం ఉంటుంది అనింది. ఎవరు? మోనా చెప్పింది. అందుకే అవి ముఖ్యమైనవి, ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు? అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మని అడిగాడు. అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే, మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే అది ఏమంటారు? వనరులు అంటారు. మీ చుట్టూ ఒకసారి పరిశీలిస్తే అనేక వనరులు మీరు గమనించవచ్చు. తాగేదానికి ఏం కావాలంటాం? తాగినప్పుడు దాహం వేసింది, ఏం చేస్తారు మీరు? వాటర్ తాగుతారు. తాగినప్పుడు దాన్ని ఏమంటారు? అదే సమయంలో మీ పాఠశాల అయిపోయింది, ఇంటికి పోవాలి. దేంట్లో పోతారు మీరు? బస్సులో పోతారు. దాన్ని ఏమంటాం? వనరులు అంటాం. అదే సమయంలో మీరు చదివే పాఠ్య పుస్తకాలు, దాన్ని ఏమంటారు? ఎందుకు వనరు అంటున్నారు?